ఈరోజు మా రాజు నాకు తెచ్చిన ఆవకాయ ఓపెన్ చేసుకుంటూ మీకు కూడా చూపించేద్దామన్న ఆనందంతో ప్రతి సంవత్సరం నేను పెట్టేసుకునేదాన్ని. ఈ సంవత్సరం మాత్రం నేను పెట్టాల్సిన అవసరం లేకుండా రాజు ఇదిగో అమ్మ మీకు పెట్టాను అని చెప్పి వీడియో పెడితే అది మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు రాజు తీసుకొచ్చింది. రాజుకి నేను అందరి ముందు థ్యాంక్ యూ చెప్తున్నానండి. అసలు సమ్మర్ వచ్చిందంటే మనం ఆవకాయ లేకుండా కోనసీమ వాళ్ళు ఎస్పెషల్లీ మా ఏరియాలో ఎవరికి పెద్ద పని ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే అర్జెంటుగా ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవాలి. సో ఆయిల్ అండి ఊరి పైకి తేరిపోతుంది. రాజులు కదా కొంచెం ఎక్కువ వేసినట్టున్నారు రాధమ్మ మీద ప్రేమతో. దేవుడా రాజు నువ్వు చూసుకోరా వీడియో పెట్టిన ఓకే పనిచేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే దీని జాతి పెట్టుకోవడం ఇంకో ఎత్తండి. అస్సలు తడి ఉండకూడదు మనం ఎప్పుడైనా సరే. చూడు టేస్ట్ చూస్తా ఎత్తాను అని మూడో రోజు కలుపుతామండి జనరల్గా కదా. చిన్నప్పుడు ఏం చేసేదానంటే ఇది ఒక్కటే సూప్ ఒక్కటి కలుపుకొని తినేసి ముక్క పడేసేదాన్ని అండి. పెళ్ళే మా అత్తగారింటికి వెళ్తే నేను ఇలా పడేసానంట. మా తోడుకోడలు కూడా ఇలాగే పడేసేవారంట. మా అత్తగారు వెటకారం చేశారు, మీరు ఇలా తింటారా పచ్చడి అని. సూపర్ కదా. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ మారుతుంది, అదొక టేస్ట్. వేడివేడి అన్నంలో ఒక టేస్ట్. నేను నోరు ఎప్పుడు తినేద్దామా అని చూస్తుందన్నమాట. నేను జనరల్గా అండి వట్టి రోజుల్లో ఒక్క పూట తింటున్నా, కానీ ఆవకాయని చూసి ఇప్పుడు అర్జెంటుగా తినేయాలని డిసైడ్ అయిపోయాను. మీరు అదమ్మా ఎలా ఉందో నేనే మీకు చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ రాజు. పట్టు పట్టు పట్టు.